భారత్ 180 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి మధ్యలో దేవి చౌక్ సెంటర్లో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కాలేజీలు ఇంకా పూర్తి కాకుండా కేవలం 6,000 కోట్లు ఖర్చు పెడితే ఆ 15 మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా అమల్లోకి వస్తాయి. మరి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏదైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం ప్రైవేట్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ రోజున చంద్రబాబు నాయుడు తనకు కావాల్సిన వాళ్ళకి బెనామీలకు కట్టబెట్టడానికి ప్రైవేటీకరణ చేయడం జరుగుతోంది. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులకి డాక్టర్ అయ్యే అవకాశం లేకుండా పోతుంది. అదేవిధంగా పేదలకు ఉచితంగా ఆరోగ్యం కూడా అందుబాటులో లేకుండా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా పరిచయం పెట్టి తనకు కావాల్సిన వాళ్ళకే మరి కట్టబెట్టడానికి ఆయన చూస్తున్నారు. దానిలో భాగంగానే కోటి సంతకాల సేకరణ మరి సేకరించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన రావడం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో ఈ రోజున నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పేద ప్రజలకు మరి ఉపయోగంగా ఉండే విధంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ వ్యవసాయం పనులు ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడా కూడా ఖాళీ లేని టైంలో ఈ రోజున వేలాది మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే కారణం దానికి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉన్నటువంటి వ్యతిరేక